ఓం గం గణపతయే నమః. ఎవరికైనా సరే అన్ని పనుల్లోని కూడా అడ్డులు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మీకు ఎటువంటి ఆకర్షణ శక్తి మీలో లేకపోవటం వలన మీకు కుటుంబ సభ్యుల దగ్గర మీకు గుర్తింపు లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు, మీ యొక్క మాటలు ఎందు నమ్మకం అనేటువంటిది లేదు. ఎక్కడైనా సరే ఇంటా బయట కూడా ఎటువంటి మర్యాద గౌరవము మీ యొక్క మాట ఎందు నమ్మకం లేకపోవటానికి గల ముఖ్యమైనటువంటి కారణం మీలో ఎటువంటి ఆకర్షణ శక్తి లేకపోవటం. అదే విధంగా అందుకొరకై తంత్ర యంత్ర శాస్త్రములలో చెప్పబడినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రక్రియ నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఈ యొక్క ప్రక్రియ ప్రాచీనమైనటువంటి పద్ధతి. ఇది ఒక తావీజుని తయారు చేసుకునేటువంటి విధానం, ఒక యంత్ర ప్రక్రియ. ఇది ఎవరైతే తయారు చేసుకుని ధరిస్తారో వాళ్ళకి ఆకర్షణ శక్తి అనేటువంటిది లభిస్తుంది, మీలో ఆత్మస్థైర్యం అనేటువంటిది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మెదడులో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ అన్ని కూడా తొలగిపోయి అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. అలాగే మీ యొక్క భార్యతో కానీ భర్తతో కానీ ఇంటి కుటుంబ సభ్యులతో కానీ ఎవరితోనైనా పడట్లేదు, మనస్పర్ధలు గొడవలు వస్తున్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి ప్రేమ ఆప్యాయత సఖ్యత అనేటువంటివి పెరుగుతాయి. అయితే ఇది ధరించినప్పటి నుంచి కూడా మీకు దీని యొక్క శక్తి ఎంతవరకు ఉంటుంది అంటే 41 రోజుల పాటు దీని యొక్క శక్తి అనేటువంటిది ఉంటుంది. 41 రోజులు గడిచిన తర్వాత ఇంకా కూడా మీకు దీని యొక్క అవసరం ఉంటే దీన్ని విసర్జించి, అంటే ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఒక చెరువు నది సముద్రంలో కానీ మీరు దీన్ని పారవేసేసి మళ్ళీ కొత్తది తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా మరి అది ఎలా తయారు చేసుకుని ధరించాలో నేను మీకు తెలియజేస్తున్నాను, వినండి. ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సాయంత్రం 6:30 నుంచి 9:30 మధ్యలో చేయాలి. ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ పూజా మందిరంలో కానీ శుభ్రంగా స్నానం చేసి చక్కగా కూర్చొని ఒక దీపం వెలిగించండి. ఇప్పుడు ఆ యొక్క దీపం పక్కన ఒక భోజపత్రాన్ని పెట్టండి. భోజపత్రం అనేటువంటిది దగ్గరలో ఉండేటువంటి పూజా సామాగ్రి షాపుల్లో లేదంటే ఆన్లైన్లో లభిస్తూ ఉంటాయి, తెచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక భోజపత్ర తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పాత్ర తీసుకుని అందులోకి కుంకుమ వేయండి. దానికి సరిపడా నీటి చుక్కలు అనేటువంటి వాడి పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు ఒక అగ్గి పుల్లతో కానీ అగరబత్తి పుల్లతో కానీ వాడి ఆ యొక్క పేస్ట్తో ఆ యొక్క భోజపత్రం మీద నేను చెప్పబోయేటువంటి యొక్క బీజాలని రాయండి. ఓం శ్రీం హ్రీం క్లీం నమః రాసిన తర్వాత దాన్ని ఆర్పోనిచ్చి ఒక ఎర్రటి గులాబీ పువ్వు యొక్క భోజపత్రం మీదన పెట్టండి, దీపం పక్కనే. ఇదంతయు కూడా ఈ విధంగా పెట్టిన తర్వాత ఓం శ్రీం హ్రీం క్లీం నమః ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు మీరు జపం చేయండి. ఆ యొక్క భోజపత్ర ఎదురుగుండా కూర్చొని. ఖాళీ తావీజులు మనకు అమ్ముతూ ఉంటారు పూజా సామాగ్రి షాపుల్లో కానీ ఆన్లైన్లో కానీ. ఇప్పుడు ఆ యొక్క తావీజ్ తీసుకుని ఈ యొక్క భోజపత్రని చిన్నదిగా మడత పెట్టి ఆ యొక్క తావీజులోకి ఇమిడ్చి మూత పెట్టి ఎర్రతాడు కానీ నల్లతాడు కానీ మీరు ఉపయోగించి కట్టుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా కుడి చేతికే కట్టుకోవాలి లేదా మెడలో కట్టుకోవాలి. ఈ విధంగా కట్టుకోండి. అర్థమైంది కదా? వీలైనప్పుడల్లా కూడా కనీసం ఒక 3 రోజులకు ఒక్కసారైనా ఓం శ్రీం హ్రీం క్లీం నమః అనబడేటువంటి మంత్రాన్ని ఒక 54 సార్లైనా జపం చేయడానికి ప్రయత్నించండి. దాని యొక్క శక్తి పోకుండా ఇంకా ప్రభావితంగా పనిచేయడం కోసం. సర్వే జనాశ్కిన భవంతు. శివార్పణమస్తు.